నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. అందరికీ నమస్తే. ఈరోజు నేను చాలామంది నా కుటుంబ సభ్యులని కాదు, నా ఊరి వాళ్ళని కాదు, నా చుట్టుపక్కల జరిగే తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన వాళ్ళు ఈరోజు పేదవాళ్ళుగా ఉన్నారు. ఒకప్పుడు చాలా పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు ఇట్లా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మన జీవితంలో అప్స్ అండ్ డౌన్స్, కష్టాలు, సుఖాలు, ఆనందాలు, అన్నీ, బాధలు అన్నీ ఉంటాయి. అదే జీవితం. అలాంటి మన జీవితంలో నా కొడుక్కి ఇంకా ఉద్యోగం లేదు అని వాళ్ళకి ఏదైనా ఒక మంచి మార్గం చూపించాలి. నా కూతురికి ఇంకా పెళ్లి కావట్లేదు, నా కొడుక్కి ఇంకా పెళ్లి కావట్లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా పిల్లల్లో నాకు జాబ్ రావట్లేదు, నాకు మ్యాథ్స్ అంటే భయం, నాకు నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వలేకపోతున్నాను, నేను స్కూల్ ఫస్ట్ రాలేకపోతున్నాను, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఒక మంచి జాబ్ సంపాదించలేకపోతున్నాను, నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరకడం లేదు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, నేను పలానా అమ్మాయిని ఇష్టపడ్డాను, నాకు దొరకలేదు. ఇలా చాలా చాలా సమస్యలు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. అసలు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి, నిరుపేద నుంచి కోటేశ్వరుడి దాకా, చిన్న ఉద్యోగస్తుడి నుంచి పెద్ద ఉద్యోగస్తుడి వరకు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యని అధిగమించినప్పుడే ఆ యొక్క సంతోషం, ఆ యొక్క ఆనందం మనకి తెలుస్తుంది. ఎప్పుడైనా సక్సెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫెయిల్యూర్ నుంచేగా. అసలు ఒక ఫెయిల్యూర్ అనేది లేకుంటే సక్సెస్కి విలువే లేదు. అదేవిధంగా దుఃఖం అనేది లేకుంటే ఆనందానికి విలువ లేదు. ఇలాంటి ఈ సందర్భంలో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ నేను చదివాను. ఎవరంటే సుభాషిణి మిస్త్రీ గారు. ఎందుకు అంటే నేను ఈమె స్టోరీని మీ అందరికి ఎందుకు చెప్తున్నాను అంటే జీవితంలో ఎవరైతే, ఇందాక చెప్పాను కదా, మ్యారేజ్ కావట్లేదు, నేను ఇది సాధించలేకపోయాను, నా కొడుకు ఉద్యోగం లేదు, ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, వీళ్ళందరికీ ఈ మహాతల్లి ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్, మోటివేషన్. మనం ఏమీ చేయలేము అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మనం ఓడిపోయినట్టు, చచ్చిపోయినట్లు లెక్క. నీకు ఎన్ని కష్టాలున్నా సరే, చచ్చిపోయే స్థితిలో నువ్వు ఉన్నా సరే, నేను చెయ్యగలను అనే నమ్మకం నీకు కలిగినప్పుడే నువ్వు బ్రతికినట్లు లెక్క, మళ్ళీ పుట్టినట్లు లెక్క. నిజమా కదా? అలాంటి వాళ్ళందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పి లాస్ట్లో నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు ఖచ్చితంగా చెప్తాను. 1943 సంవత్సరంలో ఒక వ్యవసాయ కుటుంబంలోని 14 మందిలో ఒకటైన ఈ సుభాషిణి మిస్త్రీ గురించి ఒక కథ. ఈ 14 మంది వాళ్ళ అమ్మా నాన్న పైకి తీసుకురావడానికి వాళ్ళకున్న వ్యవసాయ పొలాన్ని అమ్మేసి, ఆస్తులు గీస్తులు ఏమీ లేకుండా ఈ 14 మంది గుళ్ళ దగ్గర, చర్చిల దగ్గర ఏంటంటే వెళ్ళారంట. అంటే నేను చదివిందే, నేను వినిందే చెప్తున్నా. వెళ్ళి అలాంటి దగ్గర భోజనాలు చేసి వాళ్ళల్లో 7 మంది చనిపోయారు. మిగతా 7 మందిలో ఈ సుభాషిణి మిస్త్రీ గారు 12 సంవత్సరాల వయసులో చంద్ర అనే ఒక కూలి పని చేసే వ్యక్తికి, లైక్ కూరగాయలు కూలి పని చేసే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఒక 12 సంవత్సరాలకి వీళ్ళు 4 పిల్లలతో ఆమె సంతోషంగా ఉంది. పెళ్ళైన 12 సంవత్సరాలకి వాళ్ళ హస్బెండ్కి కడుపులో నొప్పి వచ్చి ఆయన హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ దొరకను, లేకుంటే అక్కడ ట్రీట్మెంట్కి ఆ వైద్యులు సహకరించగను, మరి ఎలాగో తెలియదు, చాలా ఉన్నాయి, చనిపోయాడు. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమె 23 సంవత్సరాల వయసు అప్పుడు.
నలుగురు పిల్లల్ని వేసుకొని ఆ నలుగురు పిల్లల్ని ఆమె ఇలా సాకింది, ఇలా పెంచింది. ఏరే వాళ్ళైతే ఏం చేస్తారు? కుంగిపోతారు, మనోవేదనతో అవుతారు. అంటే కొంతమంది గురించి చెప్తున్నా. అలాంటిది నా హస్బెండ్ లాగా, నా భర్త లాగా ఏ ఒక్కరు ట్రీట్మెంట్‌కి డబ్బులు లేక చనిపోకూడదు అని ఒక సంకల్పం పెట్టుకుంది. ఆ విధంగా సంకల్పం పెట్టుకొని ఆ మహాతల్లి ఆ నలుగురు పిల్లల్లో సగం మందిని, కొంతమందిని హాస్టల్‌లో అంటే అనాథాశ్రమంలో చదివించి ఆ! ఒకరిని తన దగ్గర పెట్టుకొని హాస్టల్‌లో ఏసి, వాళ్ళలో ఒక్కరైనా డాక్టర్‌ని చేయాలి అనే ఒక ఉద్దేశంతో తను కూలి పనికెళ్ళి, పాచి పనికెళ్ళి, ఏ పనుంటే ఆ పనికెళ్ళి డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ చేసుకొని, వాళ్ళ బాబుని డాక్టర్ చేయాలనే ఒక ఉద్దేశంతో తను ఎంతో కష్టపడింది. ఆమె ఆమెలో ఉండే ఇంకో ఆశ ఏందంటే, నేను హాస్పిటల్ కట్టించాలి. ఆ హాస్పిటలు ఎవరైతే వైద్యం అందక బాధపడుతున్నారో వాళ్ళందరికీ వైద్యం అందాలి. ఒక సంకల్పాన్ని కూడా పెట్టుకున్నారామె. ఆ విధంగా పెట్టుకొని వాళ్ళ ఊర్లో ఉండే గ్రామస్తుల సహాయంతో నేను నా యొక్క స్థలాన్ని హాస్పిటల్‌గా కట్టాలి అని అనుకుంటే ఆ ఊరి వాళ్ళు కూడా సహకరించి ఆమెకొక పూరి గుడిసె పూరి గుడిసె ఏయించి ఎంతోమంది వైద్యులు ఆమె యొక్క సంకల్పాన్ని చూసి వచ్చి ఫ్రీగా కూడా చూస్తూ వెళ్ళేవాళ్ళనమాట. అంటే వైద్యం చేసేవాళ్ళు ఆ ఊర్లో ఉండే పేద ప్రజలకి అందరికీ. ఫస్ట్ రోజే 25 మంది, 225 మంది దాకా అంటే 100కు పైపెచ్చు వై ఆ పేషెంట్స్ వచ్చి ఆ డాక్టర్స్ దగ్గర చూపించుకున్నారంట. ఆ విధంగా ఆమె ఆ పూరి గుడిసె కోసం చేసి కూరగాయలు అమ్ముతూ దాచుకున్న డబ్బుని ఒక 2,00,000 చేసి వాళ్ళ కొడుకు చదువుకు పెట్టుకుంటూ ఈ విధంగా ఈ హాస్పిటల్‌కి పెడుతూ ఆ, ఈరోజు వాళ్ళ కొడుకు డాక్టర్ అయిన తర్వాత 12 మంది వైద్యులలో వాళ్ళ కొడుకు అజయ్ అంట. ఆ అజయ్ కూడా ఒక డాక్టర్ని చేసింది ఆ తల్లి. ఇప్పుడు వాళ్ళ ఊరిలో ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ కట్టి ఫస్ట్‌లో మినిస్టరు, ఎంపీ దగ్గరికి వెళ్ళినా కానీ అంతగా పట్టించుకోకపోయేసరికి ఒక 4, 5 సార్లు, 6 సార్లు ప్రయత్నించి ఆమె ప్రయత్నం విరమించకుండా వెళ్ళిన తర్వాత ఏంది ఇంత ఇదని చెప్పేసి అక్కడికెళ్ళి చూసి దానికి ఎంపీ గారి ద్వారా నిధులను కూడా ఆమె సేకరించింది. అంటే ఒకసారి వెళ్తే జరిగిపోయిందా? జరగలేదుగా. ఆ విధంగా సహకరించిన తర్వాత అక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నర్ గారు వచ్చి ఆ హాస్పిటల్‌ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత ఈరోజు ఆ హాస్పిటల్ పేరు ఆమె ఏం పెట్టిందో తెలుసా? మానవత్వం, హ్యుమానిటీ అనే హాస్పిటల్‌కి పేరు పెట్టింది. హాస్పిటల్‌కి పేరు పెట్టి ఎవరైతే హాస్పిటల్‌కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర రూ. 10 మాత్రమే, అంటే రూ. 10 తీసుకొని ట్రీట్మెంట్ చేసే విధంగా ఆ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్క పేషెంటు రూ. 10 కట్టి వాళ్ళ యొక్క జబ్బుల్ని, చిన్న చిన్న వ్యాధుల్ని నయం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్‌లో ఎక్కువ ఖర్చుతో అయ్యేది ఇక్కడ 5,000 ఆ పైపెచ్చు. అంతేగాని ఎక్కువ ఖర్చుతో కాకుండా తక్కువ ఖర్చులోనే అవుతుందని కూడా నేను విన్నాను, చదివాను. ఆ విధంగా ఒక కూలి పని చేసుకునే భర్త సహకారం లేకపోయినా నలుగురు పిల్లల్ని చదివించి వాళ్ళలో ఒక పాపని నర్సు, ఆ పాప నర్సు కూడా అదే హాస్పిటల్‌లో వచ్చి నర్సుగా వైద్య సేవలు అందిస్తుంది. ఒక డాక్టర్‌ని చేసింది. మిగతా ఇద్దరు పిల్లలు కూరగాయల వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి సహకారం అందిస్తూ వాళ్ళతో ఆమె గడుపుతూ ఉంది. అలాంటి ఆ మహాతల్లికి 2009లో ఇంటర్నేషనల్‌లో ఒక అవార్డు వచ్చింది. 2018 సంవత్సరంలో ఆమెకి మన భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుని అందజేశారు. అంటే 81 సంవత్సరాల ఒక మహిళ సుభాషిణి మిస్త్రి. అమ్మ, నీకు శిరస్సు వంచి పాదాభివందనాలు తల్లి. మీరు
మాలాంటి వాళ్ళకి, మాలాంటి ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి ఎంతో ఇన్స్పిరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఒక పేద కుటుంబంలో పుట్టి 14 మంది సంతానంలో ఒక సంతానమై వాళ్ళలో 7 మంది చనిపోతే 12 సంవత్సరాలకి మ్యారేజ్ చేస్తే 12 సంవత్సరాలకి మ్యారేజ్ చేసిన తర్వాత నలుగురు పిల్లల్ని కని ఇంకో 12 సంవత్సరాల తర్వాత అంటే 23 వయసులో వచ్చే లోపల భర్తను కోల్పోయి ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం సహకరించక వాళ్ళ భర్త చనిపోతే ఆమె నలుగురు పిల్లల్ని పెంచి పోషించి అనాథాశ్రమంలో ఎలాగైనా సరే ఈరోజు ఒక హాస్పిటల్ కట్టించి ఇంకో హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసి పద్మశ్రీ అవార్డు, మన దేశంలోనే 4వ ఉన్నతమైన అవార్డు పద్మశ్రీ అవార్డు గ్రహించిన ఆ మహాతల్లి మనందరికీ ఇన్స్పిరేషనే కదా. అలాంటి యొక్క గొప్ప మానవతామూర్తి ఒక హాస్పిటల్కి మానవత్వం అని పేరు పెట్టి తన మానవత్వాన్ని చాటుకుంది. అలాంటి వ్యక్తికి నిజంగా పాదాభివందనాలు మనందరి తరపున. ఎందుకు ఈరోజు ఆమె గురించి చెప్పానో తెలుసా ఫ్రెండ్స్? ఎవరైతే నిస్పృహ నిరుత్సాహంతో బాధపడుతున్న యువతకి ఆమె ఎంతో ఎంతో ఇన్స్పిరేషన్. సక్సెస్ అనేది, విజయం అనేది ఒక్క రోజులో రాదు ఫ్రెండ్స్, ఒక్క రోజులో రాదు. దానికోసం నిరంతరం కృషి ఉండాలి. నేను చేయలేను అనుకుంటే ఈరోజు ఆ తల్లి వాళ్ళ కొడుకుని డాక్టర్ని చేసేదా, ఇంకో కూతుర్ని నర్సుని చేసేదా, ఇంకో 2 పిల్లల్ని వెజిటేబుల్స్ బిజినెస్ పర్సన్స్ని చేసేదా, ఈరోజు ఒక హాస్పిటల్ని కట్టించేదా, ఆ హాస్పిటల్కి ఒక గవర్నర్ వచ్చి ఇనాగ్రేషన్ చేసేవాళ్ళ. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి గొప్ప వాళ్ళు మనందరికీ ఇన్స్పిరేషన్. జాబ్ రాలేదనో, లేకుంటే మ్యారేజ్ అవ్వట్లేదనో, లేకుంటే డబ్బు సంపాదించలేకపోతున్నామనో, లేకుంటే మానసిక ఆనందం లేదనో నిరుత్సాహంగా ఉండద్దు. ఎగ్జామ్స్లో మార్కులు రాలేదు అంటే ఇంకొంచెం కష్టపడు. ఈరోజు ఫెయిల్ అయ్యావంటే మళ్ళీ ఇంకో సంవత్సరం రాయి, ఈసారి కష్టపడు. ఆసారి కూడా ఫెయిల్ అయ్యావు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి. ఆమె ఎంపీ గారి దగ్గరికి 6 సార్లు వెళ్ళింది, 6 సార్లు పట్టుకోలేదు. 7వసారి ఏందాన్ని చూద్దామని వచ్చి ఆ హాస్పిటల్ని చూసి ఆయనే నిధులు విడుదల చేశాడు. అంటే అర్థం చేసుకోండి, ప్రయత్నం ఆమె 1సారికి 2సారికి ఆపిందా, 3సారికి ఆపిందా? అసలు ఆపలేదు. 6వసారి 7వసారి కూడా ఆయన రిజెక్ట్ చేస్తుంటే మళ్ళీ ఇంకోసారి వెళ్ళేదేమో అది. అంతేగాని ప్రయత్నం మనం ఎప్పుడూ ఆపకూడదు. డియర్ ఫ్రెండ్స్, ఇంతసేపు నేను చెప్పిన ఈ మాటల్ని విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎప్పుడు నిస్సహాయతతో ఉండద్దు. మన టైం వచ్చినప్పుడు అవ్వద్దులే అనుకోవద్దు. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా. అందరికీ ఆల్ ది బెస్ట్. యువత, మీరంతా బాగా చదివి పై స్థాయిలోకి, మంచి వృద్ధిలోకి రావాలి. మీ తల్లిదండ్రులని గొప్పగా చూసుకోవాలి. మీరు గొప్పగా చూసుకోకపోయినా బాధలేదు, కానీ వాళ్ళకి చెడ్డపేరు తెచ్చే విధంగా అయితే ఉండద్దు అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.